మీరు ఒక సివిల్ ఇంజనీర్ అనుకోండి, ఒక బిల్డింగ్లో ఒక 10 ఫ్లోర్లు ఉన్నాయి. బిల్డింగ్లో 10 ఫ్లోర్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్ ఓనర్ ఏం చేశాడంటే, నాకు ప్రతి ఫ్లోర్కి రెడ్ అయినా కలర్ చేయి, బ్లూ అయినా కలర్ చేయి అన్నాడు. ప్రతి ఫ్లోర్కి రెడ్ బ్లూ ఏదైనా కలర్ తీసుకోవచ్చు అన్నాడు. రెడ్ కానీ బ్లూ కానీ ఏదైనా కలర్ చేయి అన్నాడు. కానీ అతను పెట్టిన కండిషన్ ఏంటంటే 2 వరుస ఫ్లోర్లు, 2 కాన్సిక్యూటివ్ ఫ్లోర్స్, 2 వరుస ఫ్లోర్లు సేమ్ రెడ్ కలర్ ఉండొద్దు అని అన్నాడు. 2 వరుస ఫ్లోర్లు సేమ్ రెడ్ కలర్ ఉండొద్దు అని అన్నాడు. రైట్, మనం కలర్ వేసేటప్పుడు కూడా కొంచెం ఆలోచిస్తే ఇన్ని వేస్గా చేయొచ్చు అని ఓనర్కి చెప్పొచ్చు. ఒక బిల్డింగ్లో 10 ఫ్లోర్లు ఉన్నాయి. ఆ ఓనర్ ఏం చేశారంటే 2 కలర్లో ఏదో ఒకటి యూజ్ చేయన్నాడు. అది రెడ్ కానీ లేకపోతే బ్లూ కానీ, రెడ్ కానీ లేకపోతే బ్లూ కానీ. కానీ 2 వరుస ఫ్లోర్లలో నాకు రెడ్ కలర్ కనబడొద్దు అని అన్నాడు. సేమ్ అదే ఐడియా, రైట్, సేమ్ అదే ఐడియా సార్. ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ఫ్లోర్ నేను రెడ్ అయినా యూజ్ చేస్తా, లేకుంటే బ్లూ అయినా యూజ్ చేస్తా. సెకండ్ ఫ్లోర్ ఇక్కడ రెడ్ యూజ్ చేసే కాబట్టి ఇక్కడ రెడ్ యూజ్ చేయలేను. ఇది బ్లూ కాబట్టి ఇక్కడ బ్లూ యూజ్ చేయొచ్చు, ఇక్కడ 2 యూజ్ చేయొచ్చు. అంటే ఇది 2, ఇది 3. మనకు 10 ఫ్లోర్లు. ఫస్ట్ ఫ్లోర్ ఏమో 2 అవకాశాలు, 3, 5, 8, 13. ఇది బ్యూటీ ఆఫ్ మ్యాథమెటిక్స్ సార్. 34, 55, 89. 10వ ఫ్లోర్ వరకు రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 89 + 55 మొత్తం ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 144 అవకాశాలు ఉన్నాయి. రైట్, మీరు పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ కూడా మీరు అనవసరంగా కౌంటింగ్ చేస్తారు. కౌంటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫిబొనాకీ నంబర్ చాలా ఇంపార్టెంట్ నంబర్ సార్. మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ని చాలా తగ్గించే ఒక ప్యూర్ మ్యాథమెటికల్ సీక్వెన్స్ ఇది. Fn = Fn - 1 + Fn - 2. 2 వరుస ఫ్లోర్లు సేమ్ రెడ్ కలర్ ఉండొద్దు. ఫస్ట్ ఫ్లోర్కి రెడ్ వేస్తా, లేకుంటే బ్లూ వేస్తా. సెకండ్ ఫ్లోర్కి, ఫస్ట్ ఫ్లోర్ ఆల్రెడీ రెడ్ వేసాను కాబట్టి రెడ్ మీద రెడ్ ఉండొద్దు అని ఓనర్ అన్నాడు. బ్లూ వేస్తా. కింద బ్లూ వేస్తే రెడ్ వేయొచ్చు, బ్లూ వేయొచ్చు. ఇవి 2 అవకాశాలు. ఇది 3. 2 + 3 5, 5 + 3 8, 8 + 5 13, 13 + 8 21. అట్లా 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 ఫ్లోర్లు ఉన్నాయి. అంటే 10వ ఫ్లోర్ చేరేసరికి మొత్తము ఎన్ని వేస్లో నేను కలర్ చేయొచ్చు? 144 వేస్లో కలర్ చేయొచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది 2వ క్వశ్చన్. మీకు ఇట్లా నంబర్ ఆఫ్ వేస్ బాగా తగ్గించుకోవచ్చు సార్ మీరు. ఇంకో క్వశ్చన్, మీకు ఎన్ని అప్లికేషన్స్ చెప్తే మీకు అది దాని యొక్క బ్యూటీ అర్థమవుతుంది సార్. ఇంకొకటి ఇక్కడ చూడండి సార్, సపోజ్గా నేను ఇక్కడ నిలబడ్డా, నేను అడుగేసేది మినిమం 1 స్టెప్ అడిగేస్తా, లేకపోతే ఇట్లా జంప్ చేశాను అనుకోండి 2 స్టెప్ల అడిగేస్తా. రైట్, ఏ పర్సన్, ఒక మనిషి అడుగేసేది మినిమం డిస్టెన్స్ 1 అడుగైనా ఉండొచ్చు, మ్యాక్సిమం 2 స్టెప్పులైనా వేయొచ్చు. 2 స్టెప్పుల దూరము తీసుకోవచ్చు, 1 స్టెప్ దూరము. అంటే మీరు ఇక్కడ ఉన్నారు సార్, 1 స్టెప్ ఈజీగా ఇట్లా ఇస్తారు. 2 స్టెప్పులు అంటే ఇప్పుడు దూకిలను అనుకోండి, అక్కడికి దూకారు, అది 2 స్టెప్పుల దూరం. నేను 1 స్టెప్ అయినా 2 స్టెప్పులు అయినా మాత్రమే యూజ్ చేస్తాను. అలా నేను మొత్తము 10 స్టెప్స్ కవర్ చేయాలి. 10 స్టెప్స్ కవర్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి సార్, సపోజ్గా నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, కెమెరా అక్కడ ఉంది. రైట్, నాకు కెమెరాకి మధ్యలో తేడా 10 యూనిట్లు. ఐదర్ నేను 1 యూనిట్ అయినా తీసుకుంటాను, లేకపోతే 2 యూనిట్లు అయినా తీసుకుంటాను. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ నుంచి అనిల్ సార్ డిజిటల్ బోర్డ్ నుంచి కెమెరా వరకు 10 యూనిట్ల తేడా ఉంది. ఐదర్ 1 యూనిట్ అయినా తీసుకుంటాను, లేకపోతే 2 యూనిట్లు అయినా తీసుకుంటాను. 1 1 1 1 తీసుకుంటూ వెళ్తే 10 చేరుకోవచ్చు. 2 2 2 5 సార్లు తీసుకుంటే 10 తీసుకోవచ్చు. 1 + 2 1 + 2 1 + 2 9, మళ్ళీ 1 వేస్తే తీసుకోవచ్చు. 2 2 2 2 2 8, మళ్ళొకటి మళ్ళొకటి. ఆర్ యు ఆల్ విత్ మీ? అట్లా మస్తు అవకాశాలు వస్తున్నాయి. మొత్తం ఎన్ని అవకాశాలు ఉన్నాయి? క్వశ్చన్ అర్థమైంది కదా సార్? మొన్న తెలంగాణ PCSI పేపర్లో సీక్వెన్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. రైట్, నౌ ఇక్కడ చూడండి సార్, 10 స్టెప్స్. ఇది చాలా ఈజీగా
ఒక్క స్టెప్ తీసుకోవాలి అని అంటే నేను డైరెక్ట్గా 1 తీసుకుంటాను. 2 స్టెప్స్ తీసుకోవాలి అని అనుకోండి, రైట్, డైరెక్ట్గా 2 స్టెప్స్కి వెళ్ళొచ్చు, లేకుంటే 1+1 వెళ్ళొచ్చు. అందరూ ఉన్నారా సార్? అదే 3 స్టెప్స్కి వెళ్ళాలి అని అనుకోండి, 3 స్టెప్స్కి వెళ్ళాలి అని అనుకోండి, 2+1కి వెళ్ళొచ్చు, 1+2కి వెళ్ళొచ్చు, 1+1+1కి వెళ్ళొచ్చు. అంతే కదా సార్? 2 అడుగులు ప్లస్ 1 అడుగు, 1 అడుగు ప్లస్ 2 అడుగులు, 1+1+1 అయిపోయింది ఆన్సర్. ఇదేమో 1 వే, ఇదేమో 2 వేస్, నెక్స్ట్ ఏమో 3 వేస్. 2+3 5, 5+3 8, 8+5 13, ఇది 21, ఇది 34, ఇది 55, ఇది 89. అంటే మొత్తం 10 స్టెప్పులు వేయడానికి మొత్తం ఎన్ని వేస్ ఉన్నాయి? 89 వేస్ ఉన్నాయి. మొత్తము ఎన్ని వేస్ ఉన్నాయి? 89 వేస్ ఉన్నాయి. ఇది 1, ఇది 2, ఇది 3, 1+2 ఏమో 3, 2+3 ఏమో 5, 5+3 ఏమో 8, 8+5 ఏమో 13, 13+8 ఏమో 21, 21+13 ఏమో 34, 34+21 55, 55+34 89. 1 2 3 4 5 6 7 8 9 10. మొత్తం 10 స్టెప్పులు వేయడానికి మామూలుగా కౌంట్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది, కానీ ఫిబొనాకీ సీక్వెన్స్ యూస్ చేస్తే చాలా ఈజీగా మీకు ఆన్సర్ వస్తుంది. ఈ 3 ఎగ్జాంపుల్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫిబొనాకీ సీక్వెన్స్లో వరుస 3 సంఖ్యలు తోటి నేను త్రిభుజము నిర్మించలేను, అది పాయింట్. ఆ సీక్వెన్స్ ఇంపార్టెంట్ కాబట్టి 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను.